బ్రేకింగ్ న్యూస్! ప్రముఖ నృత్య కళాకారిణి కుమారి భార్గవి ఆత్మహత్యలో కొత్త ట్విస్ట్. ఆమె ఆత్మహత్య చేసుకోలేదని, హత్యకు గురైందని ఇన్స్పెక్టర్ కిరణ్ తెలిపారు. హంతకులు ఎంత పెద్దవారైనా మా నుంచి తప్పించుకోలేరని చెప్పారు. కిరణ్! అవు మేడం, ఉరి పోసుకుంటే గీ సామాన్ ఎందుకు కింద మీద అవుతాయి? ఇంతకాలానికి పనికొచ్చే ప్రశ్న వేశావు. అగో, నేనంత బేకార్ గాన్లా కనిపిస్తున్నానా మేడం? నేను గిట్ట ఇన్వెస్టిగేషన్ చేసుడు షురూ చేస్తే మీ పేరేడా పోతుందా అని చెప్పి గమ్ము నూకుంటున్నా. అవు మేడం, గిది ఆత్మహత్య అంటారా లేక హత్య అంటారా? ఈ సీన్ చూస్తుంటే ఖచ్చితంగా హత్య అనిపిస్తుంది. గంత ఖచ్చితంగా ఎట్లా చెప్తారు మేడం? చెప్తా, కృష్ణవేణి పైకెక్కు. అరే, గీమెన్ ఎందుకు ఎక్కిస్తారు మేడం? చూసారా, ఈ బెడ్ కి ఫ్యాన్ కి మధ్య ఉన్న గ్యాప్ ని చూస్తుంటే ఒక మనిషి సూసైడ్ చేసుకోవడం ఇంపాసిబుల్. భార్గవి కూడా ఇంచుమించు కృష్ణవేణి హైటే ఉంటుంది. ఈ బెడ్ కి ఫ్యాన్ కి మధ్య ఉన్న హైట్ లో ఒక మనిషి సూసైడ్ చేసుకోవడం ఇంపాసిబుల్. దిగు. అలాంటిది భార్గవి సూసైడ్ చేసుకుంది అంటే నేను నమ్మలేకపోతున్నాను. అరే, బరాబర్ కనిపెట్టిరు మేడం. కనిపెట్టాల్సింది ఇది కాదు సీను, మళ్ళా భార్గవిని ఇంత దారుణంగా హత్య చేసింది ఎవరు అని. సాక్ష్యాలు లేకుండా కనిపెట్టుడు కష్టం మేడం. ఈ కిరణ్ కి కష్టం అనే పదానికి అర్థం తెలీదు. దానికంత పర్షాన్ అవుతారేంది మేడం? తెలుగు టు ఇంగ్లీష్ డిక్షనరీ చూస్తే కష్టానికి అర్థం ఏందో సమాజ్ అయిపోతుంది. నోరు మూసుకొని పద. ఇగో మేడం, పోగుడు తర్వాత ఉంది కర్రా. ఏంటి? గా పిల్లకి స్మోకింగ్ అలవాటు కూడా ఉన్నది. అగో ఇడియట్, ఇది భార్గవి కాల్చిన సిగరెట్ అయి ఉండదు. మళ్ళా భార్గవిని పొట్టున పెట్టుకున్నవాడు కాల్చింది అయి ఉంటుంది. జాగ్రత్తగా కలెక్ట్ చేయి, మనకు చాలా అవసరం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,